నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి శ్రావణమాస 27 రోజుల నక్షత్ర దీక్ష దిగ్విజయంగా కొనసాగిందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు భద్రకాళి అమ్మవారిని శ్రీ వీరభద్రస్వామిని దర్శనం చేసుకోవడం జరిగిందన్నారు. నక్షత్రమాల విరమణ సందర్భంగా వీరభద్రస్వామి దేవాలయం నుండి ఇరుముడితో ఇతర మాలాధార స్వాములతో కాలినడకన స్వామివారి నామస్మరణ చేస్తూ సాహసోపేతంగా వర్షం చిరుజల్లుల మధ్య కొత్తకొండ గుట్టపైకి ఎక్కి శివలింగాన్ని దర్శించుకున్నారు. దక్షయాగం తదనంతరం తపోవనార్థం వీరభద్రుడు ఆత్మలింగం రూపంలో వెలిశాడని శాస్త్ర ప్రవచనం. అందుకే భక్తులు సంవత్సరంలో ఒక్కరోజు పొలాల అమావాస్య సందర్భంగా కొండపై గల ఆత్మలింగానికి కాలినడకన వెళ్ళి పాడి పంటలు సమృద్ధిగా కలగాలని పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అందరికీ శుభం జరగాలని కోరుతూ సుఖ సంతోషాలతో మంచి వర్షాలతో పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని సర్వేజన సుఖినో భవంతు అంటూ అందరికీ మంచి జరగాలని మాల వేశానని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాలయ పూజారులు, అధికారులు, స్థానిక నాయకత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. విశ్వాసం కలిగిన భద్రకాళి సమేత కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని ఆకాంక్షించారు. 27 రోజులు మంచి పూజలు చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారని అన్నారు. ప్రాచీన కాలం నుండి కాకతీయుల కాలం నుండి కొలువైన ఈ దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. వీరభద్రస్వామి గుట్ట ఎక్కడం జరిగిందని, సామాన్య భక్తులు సైతం గుట్టపైకి ఎక్కేలా మార్గాన్ని మారుస్తామని తెలిపారు. ఇప్పటికే దేవాలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ఒక హాల్ నిర్మిస్తున్నామని తెలిపారు. దీక్ష యొక్క ప్రతిఫలం తెలంగాణ యావత్ రైతులు ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ప్రజాపాలనలో కొత్తకొండ వీరభద్రస్వామి దర్శనానికి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చారని, మళ్ళీ ముఖ్యమంత్రిని స్వామివారి దర్శనానికి తీసుకువచ్చి ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని అన్నారు. మంత్రి వెంట హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడదల ప్రణవ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఉస్నాబాద్ నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలు, మాలాధార స్వాములు తదితరులు ఉన్నారు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి గారి శ్రావణ మాస నక్షత్ర దీక్ష 27 రోజులు దిగ్విజయంగా ఈ దీక్ష కొనసాగింది. చాలామంది భక్తులు దీక్ష తీసుకోవడము, ఈ దీక్షా సమయంలో శ్రావణ మాసంలో కొత్తకొండ వీరభద్ర స్వామి భద్రకాళి సమేత అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అందరికీ శుభం జరగాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో అందరూ సుఖ సంతోషాలతో మంచి సంతుష్టిగా వర్షాలు పడి అంతా కూడా పాడి పంటలు సమృద్ధిగా రావాలని, సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలనే కోరికతో మాల వేసిన అందరికీ ధన్యవాదాలు. దేవాలయ నిర్వాహకులు, స్థానిక నాయకత్వం అందరూ కూడా అన్ని రకాల బాధ్యతలు 27 రోజులు అన్ని రకాలుగా కార్యక్రమాలకు నిర్వహించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూజలు నిర్వహించిన దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పూజారులు కావచ్చు, బయట మా ముఖ్య నాయకత్వం అంతా కూడా భోజన తదితర ఏర్పాట్లు చేసే అంశం లోపల అందరూ కూడా సక్రమంగా చాలా నిర్విఘ్నంగా కొనసాగించినారు. అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క ప్రత్యక్షంగా ఒక విశ్వాసం కలిగినటువంటి భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి యొక్క ఆశీర్వచనం అందరి మీద ఉండాలి. ఇది ఒక పెద్ద ఈ ప్రాంతంలో ప్రాచీన కాలం నుంచి, కాకతీయుల కాలం నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ కొలువైన ఈ దేవుణ్ణి తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి, గుట్టపైకి పోవడానికి కానీ ఈరోజు గుట్ట ఎక్కడ జరిగింది. సామాన్యంగా భక్తులందరూ కూడా గుట్ట కొద్దిగా కష్టతరమైన ఎక్కే రీతిలో దాన్ని మలుస్తాం. పూర్తిగా కొంతమంది బండ్లే బైక్ పోవాలనేటువంటి పద్ధతి కాదు, కానీ నడిచి వెళ్ళడానికి సంబంధించినటువంటి ఒక మార్గాన్ని చేయడానికి దేవుడు సంకల్పించిగా భావిస్తాను. ఆ దైవ ఆజ్ఞతోటి ఆ కార్యక్రమం తీసుకోవడం ఇప్పటికే ఒక మంచి పెద్ద హాల్ దేవసన్నిధికి వచ్చేటువంటి భక్తుల సౌకర్యాలతో నిర్మిస్తాను. ఇక్కడే ఆచారరీత్యా వచ్చేటువంటి కుమ్మరి వాళ్ళకి సంబంధించిన కొన్ని సమస్యలు చెప్పినారు. ఈ విధంగా ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి స్థానిక శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రభుత్వము దేవాలయాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరగాల్సిన అభివృద్ధికి
ఇప్పుడు ప్రజాపాలనలో ఈ కొత్తకొండ వీరభద్ర స్వామి గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినారు. మళ్ళీ ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఈ దేవాలయ దర్శనం కూడా చేస్తామనే మాట మనం చేస్తాం. అందరికీ శుభాకాంక్షలు. ఈ దీక్ష యొక్క ప్రతిఫలం తెలంగాణ యావత్తు దేశము ఈ నియోజకవర్గంలో రైతులకు ప్రజలకు అందరికీ లాభం కలగాలని భగవంతుని ప్రార్థిస్తాను.